హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్మెన్ ఆత్మహత్య యత్నం చేశాడు. హయత్ నగర్లోని ఇంట్లో తుపాకీతో కాల్చుకుని గన్మెన్ చైతన్య సూసైడ్ అటెంప్ట్ చేశాడు. చైతన్యను కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వ్యక్తిగత కారణాలతో చైతన్య సూసైడ్ అటెంప్ట్ చేసినట్లు అనుమానిస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్మెన్ ఆత్మహత్య చేశాడు. హయత్ నగర్లోని ఇంట్లో తుపాకీతో కాల్చుకుని గన్మెన్ చైతన్య సూసైడ్ అటెంప్ట్ చేశాడు. చైతన్యను కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వ్యక్తిగత కారణాలతో చైతన్య సూసైడ్ అటెంప్ట్ చేసినట్లు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, రీజన్స్ అయితే బయటికి రాలేదు, కానీ మొత్తానికి గన్మెన్ అయితే ప్రస్తుతం సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఈ చైతన్య గన్మెన్ ఎవరైతే ఉన్నారో ఇతను హైడ్రా కమిషనర్ రంగనాథ్ దగ్గర పనిచేస్తున్నాడు. ఇలా పనిచేస్తున్నటువంటి క్రమంలోనే ఒక్కసారిగా ఈరోజు తన నివాసంలో తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య యత్నానికి అయితే పాల్పడ్డారు. అఫీషియల్ గా కూడా అతని పరిస్థితి ఇంకా ట్రీట్మెంట్ అందుతుంది అని చెప్తున్నప్పటికీ కానీ పరిస్థితి చాలా అత్యంత సీరియస్ గానే ఉంది. రైట్ నౌ కృష్ణ చైతన్య ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించినటువంటి తన తుపాకీతో ఆత్మహత్య యత్నానికి పాల్పడడానికి గల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి వివరాలు అయితే బయటికి రావాలి. పోలీసులు కూడా పూర్తిగా డీటెయిల్స్ అన్నిటిని కూడా ఆరా తీస్తున్నారు. రైట్ నౌ ఒక ప్రైవేట్ హాస్పిటల్, కామినేని ప్రైవేట్ హాస్పిటల్ ఏదైతుందో ఆ హాస్పిటల్ అయితే ప్రస్తుతం కృష్ణ చైతన్యకు వైద్య పరీక్షలు అయితే జరుగుతున్నాయి. కాసేపు క్రితమే హాస్పిటల్ కి సంబంధించినటువంటి వైద్యులు కూడా ఒక మెడికల్ హెల్త్ రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. అందులో పరిస్థితి అత్యంత విషమంగా ఉంది, ట్రీట్మెంట్ గోయింగ్ ఆన్ అంటూ కూడా వాళ్ళైతే ఇచ్చారు. చూడాలి, అంటే సిచ్యువేషన్ ఏంటి అనేది మాత్రం ఇంకా తెలియలేదు. కృష్ణ చైతన్య ఎవరైతే గన్మెన్ ఉన్నారో అతను ఎందుకు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు అనేది మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో డీటెయిల్స్ అన్ని కూడా బయటికి రావాల్సి ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి మనకున్నటువంటి సమాచారం ప్రకారం మనం చూసుకుంటే మాత్రము ఇతను 3 months బ్యాకే ఇక్కడ మొత్తం అంటే పూర్తిగా కూడా ఈ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఒత్తిళ్లు కాస్త సమస్యలు ఉన్నట్టుగా కూడా ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే అతను ఈ ఆత్మహత్య చేసుకోవడానికి కూడా కారణాలు కుటుంబ సమస్యలైనా అనేది కూడా ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. ఇతను ఏవైతే రంగనాథ్ దగ్గర హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎవరైతున్నారో అతని దగ్గర గన్మెన్ గా చేరడము, అతను చేరిన తర్వాత పూర్తిగా కూడా దీనికి సంబంధించి అతను విధి నిర్వహణలో కూడా ఉన్న నేపథ్యంలోనే అయితే ప్రధానంగా కూడా ఈ ఇష్యూ ఏదైతే ఉందో ఈ గన్మెన్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డం, అందులోనూ తన సర్వీస్ రివాల్వర్ ఏదైతే ఉందో ఆ సర్వీస్ రివాల్వర్ తోనే అతను ఆత్మహత్యానికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. బేసిక్ గా ఇతను మెంటాలిటీ అంటే కృష్ణ చైతన్య ఎవరైతే ఉన్నారో ఇతను బేసిక్ గానే చాలా సైలెంట్. 3 months బ్యాకే ఇతనికి సంబంధించినటువంటి ఇంటి సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలకు సంబంధించి కూడా 3 months బ్యాక్ కూడా ఒక ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇది హైత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ కూడా అయ్యింది. ఈ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కంప్లైంట్ అయినట్టుగా కూడా సమాచారం. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా బ్రెయిన్ క్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఇతనికి కాస్త ఈ ఇష్యూ కూడా ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఏదేమైనప్పటికీ కానీ మొత్తానికి గన్మెన్ అంటే హైడ్రా కమిషనర్ దగ్గర అయినా సరే లేకపోతే నార్మల్ గానే ఒక గన్మెన్ ఆత్మహత్య యత్నం, అందులోనూ తన సర్వీస్ రివాల్వర్ ఏదైతే ఉందో దాంతో ఈ ఆత్మహత్య యత్నానికి పాల్పడటం అనేది ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాము కొన్నిసార్లు గన్స్ అనేది మిస్ఫైర్ అవుతూ ఉంటాయి. కొంతమంది పోలీసులు ఆత్మహత్య యత్నానికి పాల్పడము ఇవన్నీ కూడా తరచుగా జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఈ జరిగినటువంటి ఇష్యూ ఏదైతుందో ఇది పూర్తిగా కూడా విధి నిర్వహణలో అతని మీద ఉన్నటువంటి ప్రెజర్స్ ఏవైతే ఉన్నాయో వాటి కారణంగా అయితే కాదు, ఇది కేవలం పూర్తిగా కూడా కుటుంబానికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిలో భాగంగానే ఈ కృష్ణ చైతన్య ఎవరైతే గన్మెన్ ఉన్నారో
అతను ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. ట్రీట్మెంట్ గోయింగ్ ఆన్ అని చెప్తున్నప్పటికీ కానీ ఇంకా అఫీషియల్ గా ఏమీ బయటికి రాలేదు. ట్రీట్మెంట్ అంటే అత్యంత క్రిటికల్ సిచ్యువేషన్ లో కృష్ణ చైతన్య అయితే ఉన్నాడు. అతని పరిస్థితి మాత్రం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే అతను పూర్తిగా కూడా గన్తో కాల్చుకున్న తర్వాత తీవ్రంగా తలలో గాయాలైన నేపథ్యంలోనే ఇక అతని ఆరోగ్య పరిస్థితి వాట్స్ గోయింగ్ ఆన్ నెక్స్ట్ అనేది మాత్రం ఇంకా వైద్యులు ఇచ్చేటటువంటి కామినేని హాస్పిటల్ వైద్యులు ఇచ్చేటటువంటి మెడికల్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ హెల్త్ రిపోర్ట్ ఆధారంగానే మనం చెప్పగలం. రైట్ నౌ మాత్రం కృష్ణ చైతన్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు అని ఉన్నప్పటికీ కానీ అది అఫీషియల్ గా కూడా ఇంకా బయటికి రావాల్సి ఉంది. రైట్ మధు, థ్యాంక్ యూ.